సో బై దిస్ ఇస్ కౌశిక్ లేటర్ అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో ఏం లేదన్నమాట, మన బండి రివ్యూ కోసం మస్తు మంది అడిగారు అనమాట. దగ్గర దగ్గర ఒక 20 మంది అడిగారు. 20,000 అంటున్నారు విషయం. సో అది మస్తు మంది అడిగారు. అడిగిన వాళ్ళ దాంట్లో ఆల్రెడీ చాలామంది కూడా కొనుక్కున్నారు. ఒకవేళ మీరు ఇట్లా నా దగ్గర ఉన్న బండి కానీ చూస్తుంటే CB350 RS చూస్తుంటే ఒక కంప్లీట్గా నాకు నేను పొందిన బెనిఫిట్స్ అండ్ దాని ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ కాదు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అమ్మ రెగ్యులర్ వీడియో చేయాలి, మొత్తం తిరుగుతూనే లేదు, చిచ్చి. సో అది మాట్లాడుకుందాం లాస్ట్ వరకు. మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ చూస్తుంటే ఇది కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి. సో సో ఆల్రెడీ నేను 2 సర్వీసెస్ చేయించిన, ఆల్మోస్ట్ 4,000 తిరిగిన బండి. కొన్ని దగ్గర 6 నెలల పైన అవుతుంది, 6 నెలలు అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక చిన్నపాటి ఐడియా వచ్చింది. ఓకే, ఇది ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదు అది అని చెప్పేసి మాట్లాడుతుంది దాని గురించి. సో కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు, చిన్న వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు తీసుకున్నా బండి అంటే, నా దగ్గర ఒక కారు ఉంది, అది మీ అందరికి తెలుసు. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళ గురించి చెప్తున్నా. నా దగ్గర ఒక కారు ఉంది, ప్రతి చిన్న పనికి కార్లోనే తిరగడం బాగా ఇబ్బంది అయిందనమాట. కారు ఉన్న కొత్తలో నాకు మంచిగా అనిపించేది, మంచిగా ఎడిపోయిన చిన్న వాటికి కారు వేసుకొని తిరుగుతుండే అనిపించింది. తర్వాత అనిపించేదే పోయి ఇబ్బందిలా మారింది. ఈ అమ్మాయి ఇది ప్రతిసారి పార్కింగ్ దొరకకపోవడం కానీ చిన్న వాటికి కార్ డోర్ తీసి తీసి అంటే పిచ్చిలేసేది. బండి కావాలనిపించింది. సో నా దగ్గర బండి లేదనమాట. సో 2 వీలర్ ఏం లేదు, బండి కావాలనిపించింది. GT మస్తు ఇష్టం ఉంటుండే, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT. ప్రెజెంట్ నాకు GT అవసరమా అంటే బండికి 4 లక్షలు పెట్టి తీసుకోవడం అవసరమా? చిన్న వాటికి ఈడికి A to B, B to C కాడికి పోవడం మనకి GT మీద తిరగడం అవసరమా అని చెప్పేసి అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నాకు మరీ తక్కువ CC బండి తీసుకోవాలని లేకుండే. ఓకే, ఒక డీసెంట్ పవర్ బండి కావాలి, అట్ ద సేమ్ టైం లుక్స్ బాగుండాలి, మనం తిరుగుతుంటే దాని మీద ఒక ఆరా క్రియేట్ కావాలి, నాకు మంచి అనిపించాలి నడిపినంతసేపు. సో చూస్తున్న కొద్దీ రకరకాల బండ్లు అన్నీ చూసిన. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ క్లాసిక్ ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇదివరకు అవన్నీ నేను నడిపేసిన, మా అన్న అనుకుంటుండే, అది అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసిన, అయిపోయింది. సో కాంటినెంటల్ GT తీసుకోవడం 4 లక్షలు పెట్టి వర్తా అంటే అంత అనిపించలేదు. సో ఈవెన్ దో నేను నెట్ పైసలు పెట్టి కొనడానికి రెడీ ఉన్నా సరే, అదే ఒక 21 ఇయర్స్ ఉన్నప్పుడు తనలాడిన బండి కొనుక్కోవాలని పైసలు లేనప్పుడు. సో ఇప్పుడు పైసలు ఉన్నా అని కొనలేదు, ఎందుకంటే నా ప్రియారిటీ అది కాదు, నాకు అవసరం లేదు కాబట్టి కొనలేదు. సో 4 లక్షలు అవసరం లేదు, 4 లక్షల పైన ఇప్పుడు దగ్గర 5 లక్షలు అవుతుంది. అది అంత పైసలు పెట్టడం అవసరం లేదు. నేను సెకండ్ హ్యాండ్లో మంచి బండ్లు చూడడం స్టార్ట్ చేసిన. సెకండ్ హ్యాండ్లో మంచి బండి అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లలోనే, మన బుల్లెట్లలోనే పాత బండ్లు, సంథింగ్ లైక్ HD అని, రాజ్దూత్ అని, పెద్ద జావాలు పాతవి, అవన్నీ ఇప్పుడు రీసేల్ వాల్యూ దానికి 1,50,000 చెప్తారు. 1,50,000 అంత పాతవి. ఇంకోటి RX-100 మనకి పిచ్చి, RX-100 ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుండి. RX-100 మామూలు పిచ్చి కాదు, దానికి కూడా 1,00,000 అవుతుంది, 1,00,000 దాటుతుంది, మంచి కండిషన్లో ఉన్న బండ్లు. సో మనకు విసుగు వచ్చింది, 1,00,000 దాటుతున్నప్పుడు ఇంకా ఎందుకురా నాయన అని చెప్పేసి కొత్తది చూసి స్టార్ట్ చేసిన. కొత్త బండ్లు చూసినా ఏది చూసినా కానీ మనకి 2 లక్షల పైననే ఉన్నాయి. 2 లక్షల పైన పెడుతున్నాం కాబట్టి తీసుకుంటే మంచి బండి తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నా కొద్దీ హోండా ఇదివరకు చూసి వదిలేస్తోని, అంత తక్కువ అంచనా ఇష్టం. ఫోన్లే ఒకసారి చూద్దాం, ఒకసారి పోయి టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి పోయి టెస్ట్ డ్రైవ్ చేసిన. మస్తు అనిపించింది దాని మీద నడుపుతున్నప్పుడు ఆ ఫీల్ కానీ, దాని బండిని చూస్తున్నప్పుడు ఒక ఆరా, బండికి మంచి ఆరా ఉంది అనిపించింది. మనం ఏం మోడిఫై చేసుకోకుండానే అది ఏదో పెద్ద మోడిఫైడ్ బండిలాగా అనిపిస్తుంది మనది. ఓకే, న్యాచురల్ స్టాక్ వెర్షన్లోనే మనకి పెద్ద మోడిఫైడ్ బండిలాగా అనిపిస్తుంది. సో తీసుకుంటే ఇదే తీసుకోవాలని చెప్పేసి తీసుకున్న తర్వాత ఫేస్ చేసిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఒక సెట్ చేస్తాం. ఓకే, మనం తీయాలనుకుంటే వీడియోని ఆ చెట్లకి అడవిలోకి అట్లా వేసుకోవాలి, బండిని అట్లా వేసుకోవాలి, సినిమాటిక్ షాట్లు వేసి
అట్లా చేయొచ్చు. నా ఛానల్ అయితే 90% జిమ్లోనే వస్తాయి ఆ వీడియోలన్నీ. టాపిక్ ఏదైనా కానీ జిమ్ నుండే స్టార్ట్ అవుతుంది. అటు ఇటు పోయి జిమ్లోకి వస్తాను, అటు ఇటు పోయి ఇటు తిరిగినా కానీ ఒక జిమ్, ఒక వర్కౌట్ కానీ జిమ్ గురించి ఇతో కొంత అట్లుంటాయి మన ఛానల్లో. ఏం చేస్తాం మరి, మనం మొత్తం ఉండేది ఇంట్లోనే. సో అది ఫస్ట్ థింగ్ నాకు బండిలో నచ్చింది. డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ నాకు బండిలో నచ్చింది, బండి హెడ్లైట్ అసలు బేకార్ ఉంటుంది. అసలుకి త్రో రాదు మనకి. నైట్ పూట నడిపితే అంత కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు నేను మార్పిచ్చేసిన దానికి ఏంది ఫాగ్ లైట్లు వేయించిన, కానీ అవి లేకుంటేనైతే కొంచెం అంత కాన్ఫిడెన్స్ రాదు. అంటే మస్తు లాంగ్ త్రో ఉండదు అనమాట, మనకు అంత దూరం అనమాట. నాకు ఫస్ట్ నచ్చిందంటే అదే, ఇంకేం లేదంటే లాంగ్ డ్రైవ్ పోతుంటే తెలిసింది ఏంటంటే పిర్రలు కాయలు కాస్తాయి. సో ఆ సీటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. అది ఓన్లీ ఆర్ఎస్లో మాత్రమే, ఓన్లీ ఆర్ఎస్లా. ఈ లైట్ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్క మోడల్ ఉంది. హైనెస్లా సీటింగ్ మంచిగా ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది. CB350 ఓన్లీ CB350 అని ఉంటుంది. దాంట్లో అది క్లాసిక్ అనుకోండి, క్లాసిక్ మోడల్ అది కొంచెం హెవీ ఉంటుంది. హ్యాండిలింగ్ కూడా అంత బాగానే ఉంటుంది, బట్ నాకు అంత నచ్చలేదు. అది హెవీ ఉంటుంది. అది మనకి బాగా నచ్చింది, లుక్స్ పరంగా అన్నిటి పరంగా బాగా నచ్చింది అయితే ఇప్పుడు నేను నడుపుతున్న బండి ఆర్ఎస్. సో దాంట్లో ఈ మేజర్ ఇష్యూ పిర్రలు కాయలు వస్తాయి, సీట్ మస్తు గట్టిగా ఉంటుంది. లుక్ కోసం అంత బాగుంటుంది, సింగిల్ సీట్ ఉంటుంది, ముందుకెళ్ళి ఎంటర్ దాకా మంచిగా ఉంటుంది, చిన్న ఉంటుంది సీటు, లుక్ సూపర్ ఉంటుంది సీట్ది. బట్ ఎక్కువ దూరం నడిపినప్పుడు, లాంగ్ డ్రైవ్స్లో నడిపినప్పుడు లైట్గా గడ్డలు అవుతాయి అంతే కింద. ఇంకా చెల్తా అంటే తీసుకోవచ్చింది. సో మన గోల్ వచ్చేసి లాంగ్ డ్రైవ్ కాదు. నేను లాంగ్ పోయేది ఉంటే కార్ వేసుకొని పోతా, నేను గిడికి ఇట్లా అంతా షో వేసుకొని బుర్ర నడపడానికి ఓకే, నాకు సెట్ అయింది, నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఒకవేళ మీ గోల్ లాంగ్ రైడ్స్ అయితే నేను దాంట్లోనే CB350లోనే హైనెస్ అని ఉంటుంది, అది సజెస్ట్ చేస్తా. మ్యాడ్ ఉంటుంది అది కూడా సేమ్. ఇంకోటి నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ షోరూమ్లు అనేవి చాలా తక్కువనే అనమాట. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే ఓకే పర్లేదు, కొంచెం దూరంకి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే మీకు నియర్ బై షోరూమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోండి. మీరు ఈడాకి వెళ్ళి తీసుకొని పోయి ఎన్నో దగ్గర ఉండి దానికి ఏమైనా రిపేర్ వస్తే ప్రతి చీట్కి మాటికి రాలేరు కదా. సో అది కూడా కన్సిడర్ చేయండి. అంతే, హైదరాబాద్లోనే మూడే ఉన్నాయి, మూడే నాకు తెలిసినంత వరకు మూడే ఉన్నాయి. చూసుకోండి, మళ్ళీ ఇంకా వస్తాయి అనుకుంటా మేబీ ఫ్యూచర్లో. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది మైండ్లో పెట్టుకోండి. చీటికి మాటికి ఊకే రాలేదు, చీటికి మాటికి కాపోయినా అని సర్వీస్ చేపిద్దామన్నా అని దూరంకి వెళ్ళి రావాలంటే పిచ్చిలేస్తుంది మనకి కదా. సో అట్లనే పోస్ట్ వర్కౌట్లో మంచి ప్రోటీన్ మిల్, అట్ ద సేమ్ టైం క్రియాటిన్ తీసుకోవడం మర్చిపోకండి. సో ఇదైతే మజిల్ బ్లడ్ వాళ్ళ క్రియాంప్, నాకు ఇష్టమైన ఫ్లేవర్ అనమాట ఇది, వాటర్ మిలన్. సో డైలీ 3 grams సరిపోతుంది. నేను పర్సనల్గా 5 grams తీసుకుంటాను, నాకు అలవాటు. సో దానివల్ల సపరేట్గా పెద్ద మ్యాజిక్ ఏం కాదు, బట్ అంతే 5 grams ఇనఫ్ అయిపోతుంది. సో తీసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అక్కడ నుంచి తీసుకునే ముందు మన కోడ్ వాడండి, లీఎంఈ అని చెప్పేసి మంచి డిస్కౌంట్ వస్తుంది. ఇంకా అడ్వాంటేజెస్కి వస్తే చూసినప్పుడల్లా ఇట్లా అనిపిస్తుంది, క్యా మాలే రే అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ బండి ఒక ట్రిప్ అడుగు తీస్తాడా మనకి, అట్లాంటి ఫీల్ వస్తుంది. సో చూడండి, లుక్ చూస్తే మీకు అర్థం కావాలి. మనం చూసిరుగా మన రియాక్షన్, మన బండిని చూడగానే మనకు అట్లా న్యాచురల్ అట్లా రావాలి. సో అట్లా వస్తేనే మీరు తీసుకోవాలి బండిని, ఓకే. సో అట్లా ఇదివరకు నాకు హోండాలా చెప్పిన ఆల్రెడీ, హోండా అంటే నాకు అంత మంచిగా అట్లా అంత ఏమి అనిపించకపోవు. బట్ ఒక యానిమే చూసిన, టోక్యో రివెంజర్స్ అని చెప్పేసి, మీ దాంట్లో ఎవరైనా చూసింటే కామెంట్ చేసి చెప్పండి. సో టోక్యో రివెంజర్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు మైకీ అని చెప్పేసి, మన బండి CB250 అని చెప్పేసి ఒకటి ఉండేది, పక్కకు ఫోటో ఇస్తా. సో దాన్ని చూసిన తర్వాత నాకు కూడా ఇష్టం పెరిగిపోయింది అన్నట్టు. ఆ యానిమే చూసిన తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది. దాని తర్వాత మైండ్లో పడిపోయింది, ఒకసారి పోయి నడుపుదామని చెప్పేసి నడిపిన తర్వాత
ఆ కంఫర్ట్ కానీ అదంతా నాకు మంచిగా అనిపించింది. నడుపుతుంటే ఆ థ్రిల్ అంతా మంచిగా అనిపించింది. సో ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి చూసి ఆలోచించి తీసేసుకున్నా. దాని తర్వాత నా మైండ్లో ఇట్లా కూడా లేకుండే దీన్ని ఇంకా మాడిఫై చేద్దామని చెప్పేసి అనుకున్నా. చేస్తా ఎప్పటికైనా సరే, బట్ ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అదంతా ఇంకా మంచిగానే అనిపిస్తుంది. కొత్త ధనం ఉన్నట్టు నడిపిద్దామని చెప్పేసి అట్లనే నడిపిస్తున్నా. దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మార్చేస్తా, మాడిఫై చేస్తా. మన బండికి పెద్ద మాడిఫికేషన్లు ఏం చేపియలేదు అనుకోకండి. సో ఆల్రెడీ ఎగ్జాస్ట్ మార్పించిన, ఎగ్జాస్ట్ రెడ్ రోస్టర్ది పెట్టించిన. యాక్చువల్గా దీని అడ్వాంటేజెస్లో ఎగ్జాస్ట్ కూడా ఒకటి, మీకు స్టాకే మస్తు వస్తుంది. అంటే దాని థంపింగ్ కానీ అంతా నడుపుతుంటే మీకు క్రేజీ అనిపిస్తుంది. పిల్లలు ఆట ఆడుకుంటారు. సో నడిపిస్తుంటే దాన్ని కూడా స్టాక్ది కూడా మనకి మస్తు అనిపిస్తుంటుంది అనమాట. నేను అయినా సరే రెడ్ రోస్టర్ ఎందుకు పెట్టించిన అంటే నాకు ఒక షోక్ ఉండేది, రెడ్ రోస్టర్ వాడాలి, ఇదివరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అని చెప్పేసి పెట్టించేసిన. మేబీ ఫ్యూచర్లో తీసేస్తా, స్టాకే ఉంచుతా, స్టాకే వాడతా. ఇంకా ఒక బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాల్ చేసిన దాంట్లో, అండ్ ఇంకోటి ఏదో ఇరీడియం ప్లగ్ అని చెప్పేసి దానివల్ల కూడా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది కూడా వేయించిన. సో ఈ 3 థింగ్స్ వేయించిన. ఆ సైడ్ మిర్రర్స్ మీరు ఆల్రెడీ చూసారు, సైడ్ మిర్రర్స్ కూడా చేయించిన అనమాట. కొంచెం లుక్ మారింది, పర్ఫార్మెన్స్లో కూడా చేంజెస్ అనిపించినాయి. అంతే. మైలేజ్ పడిపోయింది ఆ పర్ఫార్మెన్స్ వల్ల. ఈ మైలేజ్ ఏమైనా పడిపోయిందా అంటే ఏం పడిపోలేదు. యావరేజే నాకు 36 to 38 మధ్యలో వస్తుంది. ఏం మార్పేయక ముందుకు 40 దాకా వచ్చేది, 40 దాటేది ఈజీగా. సో ఓవరాల్ ఆ బెనిఫిటే, పెద్ద ఫరకేం పడిపోయలే నాకు. సో అంతే. నేను ఎట్లా సజెస్ట్ చేస్తాను, మీకు ఎట్లా తీసుకోవాలి, ఒక బండిని ఎట్లా చూడాలి అనుకుంటే మీ మైండ్లో ఉన్న బండ్లన్నిటిని టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. లుక్స్ విక్స్ అన్నీ పక్క పెట్టేయండి. మీ కంఫర్ట్కి, మీ రిక్వైర్మెంట్స్కి ఆ బండి ఫీల్ అవుతుందా లేదా, అంటే మీరు అనుకున్నట్టు ఆ మైలేజ్ ఇస్తుందా లేదా అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకోండి. ఆ పవర్ ఏదైతుందో అది కూడా చెక్ చేసుకొని చూడండి. దీంట్లో 35 ఉంటుంది అనుకుంటా దీంట్లో వరకు. రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా ఒక 5 ఎక్కువ ఉంటుంది, 5 or 6 సంథింగ్ ఎంతో ఎక్కువనే ఉంటుంది. చాలా రోజులు అయింది నేను అన్నీ చూసుకొని. సో నడిపి చూడండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, మీకు బండిని చూస్తే ఏది థ్రిల్ ఇస్తుందో ఆ బండిని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే 2 లక్షలు 3 లక్షలు అన్న కూడా ఏం తక్కువ కాదు, చాలా ఎక్కువనే. అది కూడా మోస్ట్లీ మన వాళ్ళు తీసుకునేటోళ్ళు యంగ్స్టర్స్ అందరూ నెట్ పెట్టి తీసుకోరు, ఈఎంఐలోనే తీసుకుంటారు. సో మంచి చూస్ చేసుకోండి, లాంగ్ టర్మ్లో చూసుకోండి. దీని రిలయబిలిటీ గురించి కూడా మస్తు విన్నా. హోండా గురించి చెప్పనవసరం లేదు, రిలయబిలిటీ క్రేజీ ఉంటుంది దీన్ని. సో అట్లా ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్ని చెక్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో చూసుకోండి. బ్లైండ్ అది తీసుకోండి. ఎక్కువైనా సరే తక్కువైనా సరే వన్ టైం పర్చేస్ కాబట్టి మీకు నచ్చిన బండిని, మీకు థ్రిల్ ఇచ్చే బండిని మాత్రమే చూస్ చేసుకోండి. సో వీడియో చేయడానికి కారణం రిపీటెడ్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎంబటే ఇన్స్టెంట్గా ఈరోజే అనుకున్నా. ఈరోజు కూడా ఒక పొద్దు లేవగానే ఒక మెసేజ్ చూసిన, సో దాన్ని చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా, చేసేసిన. సో వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ చూసి ఫాలో అయిపోండి. ఈరోజు కింద కాసి ఉంటా. బాయ్, పీస్.